డాక్టర్ అబ్దుల్ కలాం గారి జీవితం గురించి ఎంత చెప్పినా తక్కువే. ఆయన జీవితాన్ని వివరంగా చెప్పడం ద్వారా మనం ప్రతి రంగంలో ప్రేరణ పొందవచ్చు. బాల్యం మరియు కుటుంబం. అబ్దుల్ కలాం గారు 1931 అక్టోబర్ 15న తమిళనాడులోని రామేశ్వరం అనే చిన్న గ్రామంలో పుట్టారు. ఆయన తండ్రి జైనులాబ్దీన్, సముద్రం ద్వారా జీవనం పొందే ఓ చిన్న పడవ యజమాని. తల్లి అసియమ్మ ఒక మానసిక శాంతి కలిగిన మహిళ. ఆయన కుటుంబం ఆర్థికంగా బలంగా లేకపోయినా, సంప్రదాయాలు మరియు ఆధ్యాత్మికతతో నిండిన జీవితం గడిపారు. చిన్నతనంలోనే కలాం పాఠశాల తర్వాత పేపర్లు పంపిణీ చేసి కుటుంబానికి సహాయం చేశారు. విద్యా జీవితం. కలాం గారు చిన్నతనంలోనే చదువుపై ఆసక్తి చూపించారు. ముఖ్యంగా గణితం మరియు ఫిజిక్స్ పట్ల మక్కువ ఎక్కువ. రామనాథపురం స్కూల్లో విద్యను పూర్తి చేసిన తర్వాత, సెయింట్ జోసెఫ్ కాలేజీ, తిరుచిరాపల్లిలో ఫిజిక్స్లో డిగ్రీ పొందారు. తర్వాత మద్రాస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, MIT, లో ఏరోనాటికల్ ఇంజనీరింగ్ చదివి, రాకెట్ శాస్త్రవేత్తగా మారేందుకు పునాది వేసుకున్నారు. ప్రారంభ ఉద్యోగం. 1. DRDO. 1958లో DRDO, డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్, లో తొలి ఉద్యోగాన్ని చేపట్టారు. ఇది ఆయనకు రక్షణ పరిశోధనలో తొలి అడుగు. 2. ఇస్రో. 1969లో ఇస్రోలో చేరి SLVII, శాటిలైట్ లాంచ్ వెహికల్, తయారీలో కీలక పాత్ర పోషించారు. ఈ రాకెట్ ద్వారా భారత్ 1980లో తొలి ఉపగ్రహాన్ని విజయవంతంగా నింగిలోకి పంపింది. భారత మిసైల్ ప్రోగ్రాం. డాక్టర్ కలాం గారు భారత మిసైల్ ప్రోగ్రాంకు తండ్రి గా పరిగణింపబడతారు. అగ్ని, పృథ్వీ, నాగ, త్రిశూల్ మరియు ఆకాశ్ వంటి మిసైళ్ల అభివృద్ధి ఆయన ఆధ్వర్యంలో జరిగింది. ఈ ప్రాజెక్టులు భారతదేశాన్ని రక్షణ రంగంలో అత్యున్నత స్థాయికి చేర్చాయి. పోఖ్రాన్ 2 అణు పరీక్షలు. 1998. 1998లో భారతదేశం పోఖ్రాన్ 2 అణు పరీక్షలు విజయవంతంగా నిర్వహించింది. ఈ పరీక్షలలో డాక్టర్ కలాం కీలక పాత్ర పోషించారు. ఈ విజయంతో భారతదేశం అణు శక్తి కలిగిన దేశంగా ప్రపంచంలో ప్రత్యేక గుర్తింపు పొందింది. రాష్ట్రపతి పదవి. 2002 నుండి 2007. 2002లో భారత 11వ రాష్ట్రపతిగా ఎన్నికయ్యారు. ప్రజలు ఆయనను పీపుల్స్ ప్రెసిడెంట్ గా అభివర్ణించారు. ఆయన రాష్ట్రపతిగా ఉండగా, యువతతో కలిసి పనిచేయడం, వారి ఆలోచనలను ప్రోత్సహించడం ఆయనకు అత్యంత ప్రాధాన్యంగా ఉండేది. అభిరుచులు మరియు వ్యక్తిత్వం. డాక్టర్ కలాం సాదాసీదా జీవన శైలిని పాటించేవారు. ఆయనకు సంగీతం అంటే ఇష్టం, ముఖ్యంగా వీణ వాయించడంలో మంచి ప్రావీణ్యం ఉంది. భగవద్గీత మరియు ఖురాన్ లాంటి పుస్తకాలను చదివి విశ్వ సౌహార్దం ప్రదర్శించారు. యువతతో ప్రేరణాత్మక సంభాషణలు నిర్వహించడం ఆయనకి ఇష్టమైన పని. రచనలు మరియు పుస్తకాలు. వింగ్స్ ఆఫ్ ఫైర్, ఆయన స్వీయ చరిత్ర, ఎన్నో కష్టాలను అధిగమించి విజయాన్ని ఎలా సాధించారో వివరించారు. అగ్నైటెడ్ మైండ్స్, భారత యువతకు పిలుపునిచ్చిన పుస్తకం. ఇండియా 2020, భారతదేశాన్ని 2020 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దడం గురించి ఆయన కలల పుస్తకం. చివరి రోజులు. 2015 జూలై 27న షిల్లాంగ్లోని IIM విద్యార్థులకు ప్రసంగిస్తుండగా గుండెపోటుతో ఆయన కన్నుమూశారు. తాను ప్రేమించిన పని చేస్తున్న సమయంలోనే ఆయన మరణించారు. ఇది ఆయన జీవితానికి సరైన ముగింపు. ప్రతిష్ఠ మరియు స్ఫూర్తి. భారత రత్న,
1997 భారతదేశ అత్యున్నత పౌర పురస్కారం. ఆయన జీవితం ప్రతి ఒక్కరికి పట్టుదల, కృషి మరియు వినమ్రతను నేర్పుతుంది. డ్యాష్ 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 సందేశం. డాక్టర్ అబ్దుల్ కలాం గారి జీవితం, మీ కలలు నెరవేర్చుకోవడానికి మీరు కష్టపడాలి, సమయం, శ్రమ మరియు నిబద్ధత అవసరం అనే గొప్ప సందేశాన్ని అందిస్తుంది.